ఐదుగురు బుద్ధి కలిగిన వారు అంటే దేవుని రాకడ విషయమై భయం కలిగి మనసులో ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నవారు అన్నమాట. అన్నిటినీ బాగా సిద్ధపడ్డవారు. ఐదుగురు బుద్ధి లేని వారు, సగం సిద్ధపడిన వారు. పూర్తిగా కూడా కాదండి, అసలు సిద్ధపడని వారు కాదు, సగం సిద్ధపడ్డవారు. వాక్యం బాగా ఆలోచించండి. ఎలా సిద్ధపడ్డారు? ఎప్పుడు ఎలా? సగం సిద్ధపడిన వారిని వాక్యంలో ఏమని వ్రాయించారు? బుద్ధి లేని వారు. సంపూర్ణంగా సిద్ధపడిన వారిని బుద్ధి కలిగిన వారు. అక్కడ టైం మెన్షన్ చేయలేదు. వస్తాడు, ఏదో సమయంలో ఆయన వస్తాడు అని ఎదురు చూస్తా ఉన్నాడు. ఈ బుద్ధి లేని వారు నూనె తెచ్చుకోలేదు,